జెండా ఆవిష్కరించి చంద్రబాబు మహానాడును ప్రారంభించారు. జిల్లాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగు విజయం వేదికగా తెలుగుదేశం మహానాడు బావుట ఎగురవేసింది. తెలుగుదేశం మహానాడు వేడుక గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్లో వైభవంగా ప్రారంభమైంది. నందమూరి వారసులు హరికృష్ణ, బాలకృష్ణ, ఇతరులు సహా పొలిట్ బ్యూరో సభ్యులు వెంటరాగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రం వద్ద 100 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్టీ ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరాలను బాబు ప్రారంభించారు. అనంతరం సభా వేదికకు చేరుకున్న నేతలు జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. గత ఏడాది కాలంలో చనిపోయిన పార్టీ నాయకులకు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు నివాళులర్పించింది. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని సినీ నటుడు బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి పండుగ రామారావు గారు పుట్టినరోజు జయించుకుని మాట్లాడు చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఇందులో అందరూ ప్రతినిధులందరూ పాల్గొనడం, దీని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫోటో ఎగ్జిబిషన్ హైలైటెడ్. సిబ్బంది రాజేశ్వరరావు గారు చనిపోవడం తీరని లోటు మాకు, పార్టీకి, ముఖ్యంగా అభిమానులకు, పార్టీకి రెండింటి కూడా ఆయన పెద్ద తీరం లోటు ఆయన. సో ఆయన సంతాపం దిద్దు మొదలు పెట్టడం ఉంది. తప్పకుండా అండి, ఇప్పుడు ఉన్నాయి తీర్మానాలు ఉన్నాయి. అట్లా తూర్పాడు ఎండబెట్టడం, ప్రభుత్వాన్ని ప్రజలు పడుతున్న కష్టాలని వాటన్నింటినీ ముందు పెడతారుగా. ఇప్పుడు మహానాడులో డెఫినెట్ గా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. నాన్నగారు రామారావు ఆశీస్సులతో మహానాడులో నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.